పార్టీల నాయకులు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉంటారు. మాకు మొదటి కర్తవ్యం ఈ టౌన్లో మళ్ళా కూడా ప్రశాంత వాతావరణం తీసుకొని రావడం అనే దానికి కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి కూడా చేస్తాం. ఎవరు కానీ ఈ పాలేగాళ్ళకి ఎవరు భయపడద్దండి. ఇదేం పాలేగాళ్ళ రాజ్యం కాదు. శాసనసభ్యుడిగా మనం ఓటేసాం, కానీ ఇంకా కావాలంటే మంచి చేసి ఇంకా ఒక తూరుగా అంటే 2 తూర్లుగా అంటే 4 తూర్లు ఎలక్ట్ కాండి ప్రజాస్వామ్య పద్ధతులు. అంతేగాని పాలేగాళ్ళగా వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎస్పీ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, అలాగే పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళకి అడుగులు మడుగులు వత్తద్దు. అధికారం తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే, దౌర్జన్యం దౌర్జన్యమే, ఆక్రమణే. ఈరోజు మీ పోలీస్ కానిస్టేబులే కాదు, ఈ ముఠాలో నేను ఏదైతే చెప్తానో దండుపాలెం ముఠాలో ఇంకా కూడా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. అందరినీ మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూడండి. నేను ఇప్పుడు చెప్పిన 4-5 మందివే కాదు, ఈ దండుపాలెంలో ఉండే 15 మందో 20 మందో ఇక ట్రాన్సాక్షన్స్ చూడండి. ఆస్తులు ఏమేమి రిజిస్టర్ అయినాయో వాళ్ళ యొక్క బంధువుల పేరిటగా అవన్నీ కూడా చూడండి. అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను, హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను. వెంటనే ఏదో కేవలం వాళ్ళ అనుచరులు మాత్రమే కాదు, వాళ్ళ ముఠా నాయకుడు శాసనసభ్యుడు ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడో అతని పైన కూడా ప్రత్యక్షంగా కూడా నిన్న ఎవరికైతే నిప్పు పెట్టారో ఆ షాపు ఓనర్ కావచ్చు, లేకపోతే స్వప్న గారు కానీ, లేకుంటే ఇదే వాళ్ళతో కూడా ఆయనే మాట్లాడినట్లు కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ ఫక్రుద్దీన్ కానీ అంతా కానీ. కాబట్టి వారిపైన కూడా పెట్టి తగిన చర్యలు వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కఠినంగా కూడా శిక్షించాలి. వాతావరణం మళ్ళీ మొదటి వాతావరణం తీసుకొని రావాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు మనం చేస్తాం. ఏమన్నదా? ఏం లేదు కదా, ఏం మీరే ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళకంటే.